నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నుంచి కామెంట్ సెక్షన్లో ఒకటే క్వశ్చన్, జియో డేటాబేస్ లీక్ అయిందంట కదా, నిజమేనా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది నిజమే, జియో డేటాబేస్ మనకి నిన్న లీక్ అయింది. సో నిన్న ఒక వెబ్సైట్ magicapk.com అని చెప్పేసి ఒక వెబ్సైట్లో మన జియో నెంబర్ని మనం టైప్ చేస్తే మనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తున్నాయి. మన నేము, అసలు ఎప్పుడు రిజిస్టర్ చేసుకున్నాం జియో నెంబర్ తోటి. సో కొంతమంది అయితే ఈమెయిల్ ఐడీలు, ఆధార్ కార్డులు కూడా వచ్చినాయి. సో ఇదైతే మనకి నిన్న 8 to 9 మధ్యలో ఇదంతా జరిగింది. తర్వాత 11:40కి ఈ సైట్ అనేది క్లోజ్ అయిపోయింది. సో magicapk.com వచ్చేసరికి మనకి godaddy.comలో రిజిస్టర్ అయింది. అండ్ ఇది వచ్చేసరికి మనకి May 18, 2017లో రిజిస్టర్ అయింది. ఈ సైట్ ఎవరిది, ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది, వాళ్ళ నేమ్ ఏంది, సో వాళ్ళ డీటెయిల్స్ ఏంది, అవి కూడా వీళ్ళు కనిపెట్టలేకపోయారు. సైట్ అయితే వీళ్ళు క్లోజ్ చేస్తారు, కానీ డేటాబేస్ మాత్రం లీక్ అయింది. వాళ్ళ దగ్గర డేటాబేస్ అయితే ఉంది. వాళ్ళు మళ్ళీ ఇంకో సైట్ క్రియేట్ చేసి కూడా వాళ్ళ డేటాబేస్ని మళ్ళీ ఇంక్లూడ్ చేయొచ్చు ఆ సైట్లో. సో ఇదే విషయం జియోని అడిగితే జియో ఏం చెప్తుందంటే, డేటాబేస్ అయితే మా దగ్గర సేఫ్గా ఉంది, మేమైతే ఎవరికి ఇవ్వము, ఓన్లీ ఎవరైతే అథారిటీ ఉంటారో, ఎవరైతే అథారిటీకి ఇవ్వగలమో వాళ్ళకి మాత్రమే ఇస్తాము, మిగతా వాళ్ళు ఎవరికి మేము ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో కాకపోతే మనకి ఇంత డేటా అయితే లీక్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం మనకి. సో మన మొబైల్ నెంబర్ కొడితే మన డేటా మొత్తం వచ్చేస్తుంది. సో వీళ్ళు ఏమంటున్నారంటే, జియో వాళ్ళు ఎవరైతే ఆన్లైన్ పేమెంట్లు చేస్తూ ఉంటారో, లేకపోతే ఆన్లైన్లో మొబైల్ నెంబర్స్ ఇస్తూ ఉంటారో, లేకపోతే ఆన్లైన్లో ఆధార్ కార్డ్ నెంబర్లు ఇస్తూ ఉంటారో, సో అట్లాంటి వాళ్ళ డేటా లీక్ అవుతుంది. సో నార్మల్గా అయితే మా దగ్గర ఉన్న డేటా అయితే ఏమీ లీక్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఓవరాల్ అయితే ఖచ్చితంగా డేటా అయితే, జియో నెంబర్స్ అయితే చాలా డేటా అయితే లీక్ అయింది. సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం. ఎవరైతే జియో నెంబర్స్ వాడుతున్నారో, సో వాళ్ళు ఆన్లైన్ పేమెంట్లు చేసేటప్పుడు జియో నెంబర్ వాడకండి. మీరు ఆన్లైన్లో ఎప్పుడైనా వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళు అడుగుతుంటారు, ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి, మనకు తెలియని వెబ్సైట్కి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తుంటారు. సో మీ మొబైల్ నెంబర్ కానీ, మీ నేమ్ కానీ, మీ ఈమెయిల్ ఐడి కానీ, మీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, సో ఇట్లా కొన్ని వెబ్సైట్కి వెళ్ళి మీరు ఇస్తూ ఉంటారు. సో ఆ డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో అట్లా కూడా డేటా లీక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది తప్పెవరిది అనేది ముఖ్యం కాదు, కాకపోతే డేటా అయితే లీక్ అవుతుంది. ఒకటి జియో ఇంటర్నల్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళైనా లీక్ చేసి ఉండాలి. లేకపోతే మనం ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి మనం డేటా ఫిల్ చేస్తుంటాం కదా, పేరు, ఈమెయిల్ అడ్రస్, ఆధార్ కార్డ్, ఇట్లాంటి సైట్ల నుంచి అయినా డేటా అనేది లీక్ అయి ఉండాలి. జియో చెప్పింది అయితే వీళ్ళే లీక్ చేశారు, మేమైతే లీక్ చేయలేదని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. ఎవరేం చెప్పినా కానీ డేటా అయితే లీక్ అయింది. సో ఒక నెంబర్ కొడితే ఏమో ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డులు వస్తున్నాయి, కానీ కొన్ని నెంబర్స్కి అయితే ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ అయితే రావడం లేదు. సో ఇది మొత్తం phonearena.com స్పాట్ అవుట్ చేసింది. సో ఇదైతే ఇప్పుడు క్లోజ్ అయిపోయింది వెబ్సైట్ అయితే, magicapk.com. సో చూడాలి జియో మరి ఏం చేస్తుందో. సో ఖచ్చితంగా సెక్యూరిటీ సిస్టమ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎవరైనా కానీ వాళ్ళు నమ్మేస్తున్నారు, ఈకేవైసీ అని చెప్పేసి మన ఫింగర్ ప్రింట్ పెట్టగానే మన డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు నమ్మి మన డేటా ఇస్తున్నప్పుడు డేటాని సెక్యూర్గా ఉంచాలి, ఎవరికి వెళ్ళకుండా చూసుకోవాలి. సో ఖచ్చితంగా జియో మిస్టేక్ ఉంటుంది దీనిలో. ఖచ్చితంగా అన్ని నెంబర్స్ అయితే ఒకేసారి మనకి లీక్ అవ్వడం అయితే కష్టం. సో మరి జియో వీళ్ళని ఎలా ట్రేస్ చేస్తుందో, మరి వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటుందో మనం ఫ్యూచర్లో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూస్ అయితే ఖచ్చితంగా జియో డేటా అయితే లీక్ అయింది. సో నేను మీకు జియో డేటాబేస్ లీక్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.